తులసిరెడ్డి గారు, ఓవైపు జనసేన లీడర్ కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు కాబట్టి, రాయపాటి అరుణ గారు, మీరు తులసిరెడ్డి గారు చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూస్తూ ఉన్నారు? మీ మీ విశ్లేషణ ఏంటి దీనిపైన? సార్, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మీకు వీక్షకులకు నమస్కారం సార్. నమస్కారం అండి. మానవ మాత్రం తప్పు చేస్తే ఎవరైనా సరే దానికి సంబంధించి భగవంతుడి ఆగ్రహానికి గురై సంభవించేటువంటి ప్రకృతి విపత్తులకి ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు వాళ్ళ కోసం మాత్రమే పర్టికులర్ గా అంతవరకు విపత్తు రాదు. ప్రకృతి విపత్తు అనేది కూడా భగవంతుడి ఆగ్రహానికి గురై వచ్చే ఏ విపత్తు అయినా సరే సమస్త మానవాళికి పెను ప్రమాదంగా పరిణమించింది. కాబట్టి డెఫినెట్ గా ఇప్పుడున్న వాళ్ళని దానికి సంబంధించి బాధ్యత వహించి, మానవులుగా బాధ్యత వహించి భగవంతుడు చేసినటువంటి సంరక్షణ కార్యక్రమమే ఈ ప్రాయశ్చిత దీక్ష అండి. సహజంగా మనకి ఏపీలో పెనుగంచి ప్రోలో తిరుపతమ్మ తిరునాళ్ళు చేస్తారు. ఎందుకు చేస్తారు ప్రాశస్యం తెలుసా మీకు ఎవరికైనా? గతంలో ఆవిడ బతుకున్నప్పుడు ఆ ఊరు ఆ ప్రాంతం జనం ఆవిడకి చేసినటువంటి అన్యాయం మూలంగా ఫర్దర్ గా ఆవిడ ఒక దేవతగా ఆవిర్భవించిన తరువాత ఆ ఊరుకో లేదంటే ఈ సమాజానికో ఎట్లాంటి ఆవిడ ఆగ్రహానికి గురై ఎలాంటి చెడు జరగకూడదని చెప్పేసి ఇప్పటికీ ఎవ్రీ ఇయర్ పెనుగంచి ప్రోల్లో తిరుపతమ్మకి క్షమాపణలు చెప్తూ ఊరంతా కూడా, ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా తిరునాళ్ళు చేస్తారు. అట్లాగే వినాయక చతుర్దశి వస్తే ఎవరు చంద్రుని చూడకూడదంటాం. అప్పట్లో నిందించిన వాళ్ళల్లో మనం ఎవరం లేము. మన పూర్వీకులు ఎప్పుడెప్పుడు వాళ్ళు చేసినటువంటి తప్పుకి ఈ రోజు కూడా వినాయకుడు పూజ అవ్వకుండా చంద్రుని చూస్తే మనకు పాపం చుట్టుకుంటదని ఒక శాపం మనకందరికి పురాణాలు చెప్తూ ఉన్న విషయం. ఇవన్నీ కూడా మానవ మాత్రలం, మన జన్యు సంతతి, మనం మనుషులము కాబట్టి ఎవరు తప్పు చేసినా మనందరం దానికి బాధ్యత వహించాలి అన్నటువంటి ఒక సదుద్దేశంతో చేసే పూజలే ఇవన్నీ కూడా. సనాతన ధర్మాన్ని నమ్మే వాళ్ళందరికీ కూడా తెలిసే విషయం ఇది. క్లియర్ గా ఇవాళ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుకి ఈ ప్రభుత్వంలో ఎందుకు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారంటే అసలు హిందూ ధర్మం ఏంటి, దాని సిద్ధాంతాలు ఏంటి, నియమాలు ఏంటి, సనాతన ధర్మం ఎలాగ ఈ భారతదేశంలోకి ఎంటర్ అయింది, అది ఎలా కొనసాగుతుంది తెలియని వాళ్ళు ఇట్లా మాట్లాడతారు. నేను క్లియర్ గా చెప్పదలుచుకున్నాను ఈ విషయం మూలంగా. అంటే పెద్దవాళ్ళు అయినంత మాత్రాన అన్ని తెలియాలని రూల్ ఏమి లేదని నాకు ఈ సందర్భంగా తెలిసొచ్చింది. ఈ కారణంతోనే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని ఈ ప్రభుత్వం భగవంతుని క్షమించమని కోరుతూ చేపట్టినటువంటి దీక్షే ప్రాయశ్చిత్త దీక్ష. మొదటిది. రెండోది, తిరుపతి యొక్క ప్రాశస్త్యం తగ్గిపోయింది అన్నమాట దశ దిశలా వ్యాపించింది 100%. కానీ ఇప్పుడు వీళ్ళు చెప్తున్న ఈ వాదన ఎలా ఉంది అంటే, జరిగిన తప్పుని సైలెంట్ గా కప్పిపుచ్చండి, బయటకు పెట్టకుండానే మీరు కవర్ చేయండి. ఈ తప్పు మళ్ళీ ఇంకొక ప్రభుత్వాలు వచ్చినా సరే ఇట్లాంటి తప్పులు చేయడానికి ఆస్కారం కల్పించండి. మళ్ళీ ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక మత వ్యతిరేక వాదిని మళ్ళీ తీసుకొచ్చి రాష్ట్రంలో అధికారంలో పెట్టండి. ఈసారి పందికోవి కలిపాడు, ఈసారి పంది కిచిడి కొట్టి దాన్ని కలుపుతాడు లడ్డులో, అప్పుడు తినచ్చు అన్నట్టుగా సంకేతాలు ఇస్తున్నట్లుగా ఉంది తప్ప, తప్పు జరిగితే ఆ తప్పును మరొకరు చేయకుండా చర్యలు చేపట్టేలాగా ప్రజలు కూడా ఏ వ్యక్తులు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ వ్యక్తిత్వం ఎలాంటిది, ఇట్లాంటి వాళ్ళని వ్యవస్థలోకి తీసుకొస్తే వ్యవస్థ ఏ విధంగా మల్లం చెందుతుంది అని చెప్పకుండా దాచిపెట్టండి అన్నట్లుగా చెప్పినట్టుందండి ఈ వ్యవహార శైలి అంతా కూడా. ఇవాళ ఈ విషయం పెద్ద ఎత్తున తెలిసింది కాబట్టే మతం అనేది ఎవరిష్టం వాళ్ళది. ఒక మతాన్ని కించపరుస్తూ ఇంకొక మతం నాయకుడు వచ్చి ఎదుటి వాళ్ళ మతాన్ని కించపరచకూడదు, వాళ్ళకి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ మనోభావాలను మనం గౌరవించాలని చెప్పే చర్య ఇదంతా క్లియర్ గా కూడా. అందుకే దీన్ని బయట పెట్టడం జరిగింది. నంబర్ 3, పంది కొవ్వుని దాంట్లో చేర్చే అవకాశం లేదు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ వాదులు. క్లియర్ గా అంటే వాళ్ళు ఏ పార్టీలోనూ ఉండనివ్వండి, క్లియర్ గా కలిపే ఛాన్సెస్ ఉన్నాయి సార్. ఎందుకంటే పామ్ ఆయిల్ మనం జనరల్ గా మార్కెట్ లో కొనుక్కుంటూ ఉంటాం, సహజంగా మనందరికీ తెలుసు. అది ఎంత బ్రాండెడ్ ప్యాకెట్ అయినప్పటికీ కూడా ఒక పామ్ ఆయిల్ ప్యాకెట్ లో డెఫినెట్ గా జంతువులకు సంబంధించినటువంటి ఫ్యాట్ కలిపితేనే వాళ్ళకి లాభసాటి అయిన వ్యాపారం చేయగలరు, లేదంటే చేయలేరు అన్నది చాలా సందర్భాలు నిరూపణ అయిన విషయం. మన ఆంధ్ర రాష్ట్రంలోని చిలకలూరుపేట పరిసర ప్రాంతాల గతంలో పెద్ద ఎత్తున జంతువుల ఎముకల్ని జంతువుల్ని తీసుకెళ్లి పామ్ ఆయిల్ కి సప్లై చేస్తున్న విషయం, పెద్ద ఎత్తున ఆధారాలతో సహా పట్టుబడిన విషయం మన అందరికీ తెలుసు. మొదటిది. రెండోది, ఒక ఆయిల్ కేజీ ఆయిల్ తీయాలి అంటే జనరల్ గా మనకి వేరుశనగ, జస్ట్ ఎగ్జాంపుల్ గ్రౌండ్ నట్ ఆయిల్ తీసుకోండి. కేజీ వేరుశనగలు మిల్లేస్తే వచ్చేది 300 గ్రాముల ఆయిల్ వస్తుంది. కానీ కేజీ గ్రౌండ్ నట్స్ వచ్చి 100 రూపాయలు 120 రూపాయలు ఉంటాయి. ఎంత తక్కువ క్వాలిటీ తీసుకున్నా సరే 120 రూపాయలు ఉంటాయి. మరి కేజీ వేస్తే 300 గ్రాములు వస్తున్నప్పుడు కేజీ ఆయిల్ రావాలి అంటే 3.5 కేజీ దగ్గరగా వేయాలి. 3.5 కేజీకి అయ్యే ఖర్చు 350 నుంచి 400 మధ్యలో ఉంటుంది. కానీ ఇవాళ కేజీ గ్రౌండ్ నట్ ఆయిల్ ప్యాకెట్ మార్కెట్ లో 150 నుంచి 180 మధ్యలో ఉంది. ఎలా సాధ్యం ఇది? కల్తీ లేకుండా ఇట్లాంటి ఆయిల్స్ ఇవ్వడం సాధ్యమయ్యే పనేనది? దాంట్లో జంతు కొవ్వులు కలుపుతున్నారు, లేదంటే ఇంకేదైనా పిచ్చి గింజల ఆయిల్ కలుపుతున్నారు అనేది మనకు తెలియదు. అది ప్రోడక్ట్ ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి. కానీ 100% కల్తీ జరుగుతుందన్న మాత్రం వాస్తవం. అట్లాగే 900 రూపాయలు మార్కెట్ లో కేజీ నెయ్యి అమ్ముతూ ఉంటాయి. నార్మల్ గా మనం చూస్తున్నటువంటి నెయ్యి, ప్యూర్ ఆవు నెయ్యి ఇంకా ఎక్కువ రేట్ ఉంటుంది. అట్లాంటిది 360 రూపాయలకి కాంట్రాక్ట్ తీసుకొని సప్లై చేస్తున్నారు అంటే ఏ విధంగా సప్లై చేయగలరు? అది ఎంతవరకు ఓన్లీ శాకాహార వ్యర్థాలను మాత్రమే కలిపి అది వాళ్ళకి సప్లై చేయడం సాధ్యం అవుతుంది? 100% జంతు వ్యర్థాలను, జంతు కొవ్వులను వాడితేనే వాళ్ళకి 360 రూపాయలకి టీటీడీ దేవస్థానానికి వీళ్ళు నెయ్యి సప్లై చేయగలరు. లేదంటే అసంభవం, అసలు అవ్వదు కూడా.
ఎన్ని లీటర్ల పాలు తోడేస్తే ఒక కేజీ నెయ్యి వస్తుందో ఫస్ట్ మనం తెలుసుకోగలిగితే 360 రూపాయలకి ఇవ్వడం సాధ్యం అవుతుందా లేదా ప్యూర్ గా అన్న విషయం తెలుస్తుంది. అసలు వీళ్ళకి ఆ వ్యవస్థ అంతా తెలియదు కాబట్టి టీటీడీ బోర్డు మెంబర్లు గాను, ఆ రోజు డైరెక్టర్లు గాను, చైర్మన్లు గాను ఉన్న వాళ్ళంతా కూడా ఆదాయమే పరమావధిగా భావించి వ్యవస్థల మొత్తాన్ని తొంగలో తొక్కడానికి సిద్ధపడ్డారు. కాబట్టి ఇట్లాంటి వాటిని ఆలోచించుకోకుండా అనాలోచితంగా అట్లాంటి వ్యవస్థలకు కాంట్రాక్ట్లు ఇచ్చి ఈ రోజు టీటీడీలో అట్లాంటి దారుణాలు జరగడానికి పాల్పడ్డారు వాళ్ళంతా. తెల్లంగా మీరు సరే ల్యాబ్ రిపోర్ట్లు నమ్మట్లేదు, వాస్తవాలైనా మనం అనలైజ్ చేసుకోవాలి. 360 రూపాయల కేజీని ఎక్కడ వస్తుందా? ఎట్లా సాధ్యం అది? రైట్. అయితే ఒక మాట అరుణ గారు, ఒక్క నిమిషం మీరు అలాగే హోల్డ్లో ఉండండి.